వెళ్ళిపోయాడు అమిత్ షా, ఒక అగ్గిపుల్ల రాజేష్ వెళ్ళిపోయాడు. ఏమంటారు? వాసుదేవ్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు 2024 ఎన్నికలకు ముందు కూడా ఈ మూడు రాజకీయ పార్టీలు కలవటానికి చాలా చాలా శ్రమ చేసినాయి. అసలు కలుస్తాయా లేదా అని ఓ చర్చలు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా ఈ మూడు కలవకూడదు, ముఖ్యంగా జనసేన పార్టీ ఈ పొత్తులోకి వెళ్ళకూడదని పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టింది, సామాజిక వర్గం మీద కూడా దాడి చేసింది. కానీ ఆనాటి ఎన్నికల పరిస్థితి, యుద్ధ పరిస్థితి తప్పదు, కదిశారు. మాలాంటి వాళ్ళని కూడా కలవమని చెప్పాము, పోరాడారు, విజయం వచ్చింది, అపూర్వమైన అధికారం చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి కాపురం చేయాలి. ఏ రాజకీయ పార్టీకైనా కలయిక ఎంత ఇబ్బందిగా ఉంటుందో కాపురం కూడా అలాగనే ఉంటుంది. ఒక్కళ్ళే కుటుంబంలో పెత్తనం చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు, మంచో చెడు వెళ్ళిపోతూ ఉంటుంటుంది. కుటుంబంలో 2-3 బాధ్యతలు స్వీకరిస్తే ఆ 1000 రూపాయలకు సమాధానం చెప్పాలి, 500కి సమాధానం చెప్పాలి, ఆ 2000కి సమాధానం చెప్పాలి, ఇలాగనే ఉంటుంది. కానీ ఈ కాపురం కలకాలంగా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన మనసులోని మాట చెప్పాడు. ఆయన ఆరుగురు చనిపోవటం మూలన ఆయన హర్ట్ అయ్యాడు, క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పాడు. దానికి లోకేష్ గారు తన పార్టీ విధానంగా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం అని చెప్పాడు. దీన్ని నిలకడగా కుండలో కనుక రాయేసినట్టుగా సాగదీసి ఇదే చర్చలు అవుతుంది. సరే, అట్లా మాట్లాడొద్దని నేనేమో అన్నాం. రాజకీయాలు అంటే మాట్లాడతాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఇంకా కూడా అవసరం. వీటిని ఏంటంటే ఇబ్బందే, పరిపాలన ఇబ్బంది కాదని 3 పార్టీలు ఏనాడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి పరిపాలన చేయలేదు. కొత్త అంశాలు కూడా వస్తున్నాయి. కొత్త అంశాలు కూడా ఒక తిరుపతి సంఘటన కాదు, పదవుల విషయంలో కూడా వస్తుంది, నామినేటెడ్ విషయాల్లో కూడా వస్తుంది, లేదా మంత్రివర్గాల మీద కూడా వస్తూనే ఉండే. వాటిని పరిష్కరించుకోవాలి. నాకు తెలిసేది పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో ఒక మాట గట్టిగా చెప్పాడు ఆయన, మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిని కనుక కూటమి మీద ఏదైనా ఒక మాట అంటే మాత్రం అసలు మిమ్మల్ని క్షమించను, పార్టీలో ఉండొద్దని వాళ్ళ శ్రేణులకి ఆయన హెచ్చరిక చేశాడు. దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కూటమిని ఇబ్బంది పెట్టిన మాట్లాడొద్దని సంకేతాలు ఇచ్చినాయి. అయినా కూడా ఉంటూనే ఉంటాయి. మీకు ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా, ఒక చిన్న దెయ్యం కాదు చెప్తాను. వాసుదేవ్ గారు, ఓ చెట్టుకి ఒక గాడిద కట్టేసి ఉందంట. ఆ యజమాని రోజు చెట్టుని గాడిద కట్టేస్తానంటే ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉండేసేసి ఈ గాడిద కట్టేసి ఉందని గాడిద ఇప్పేసిందంట. ఆ గాడిదపై ఒక రైతు చేలో పడింది. పడి ఆ చేనంతా పాడు చేస్తే ఆ రైతు భార్య గొడ్డలతో ఆ గాడిద నరికింది. రైతు భార్య గొడ్డలతో గాడిద నరికిందని ఈ గాడిద యజమాని భార్య ఆమెను నరికింది. ఆ విషయం తెలిసేసి ఆ రైతు యజమాని మళ్ళీ ఏమని నరికాడు. ఇలా కుటుంబంలోకి చేసుకొని ఆఖరికి ఆ గాడిద యొక్క యజమాని ఇల్లు తగలబెట్టింది. ఏది రైతు భార్య బిడ్డను తీసుకెళ్ళిపోయి అతనే వాళ్ళని నరికాడు. ఇదంతా చూసిన తర్వాత ఆఖరికి మిగిలిన రైతు ఆ గాడిద యజమాని ఏమంటాడంటే దెయ్యం దగ్గరికి వెళ్ళి, దెయ్యమా ఇంత దుర్మార్గం చేశారే, నీ కారణంగా 6 చనిపోయామని అంటే అప్పుడు దెయ్యం అంటది, నేనేం చేశాను, జారిపడి గాడిద నిప్పాను, మీ మనసులోనే దెయ్యాలు ఉన్నాయి, ఒకరినొకరు మీ మనసులో దెయ్యాలుండి మిమ్మల్ని మీరు నరుక్కున్నారు అన్నది. ఈ రోజున సోషల్ మీడియా కానీ లేదా వ్యాఖ్యానాలు కానీ ఏదో ఒకటి కూటమిలో సోషల్ మీడియా దయ్యం అంటారు మొత్తానికి మీరు? సోషల్ మీడియా పక్కా దెయ్యం, మళ్ళీ అందులో డౌటే లేదు. అంటే అంతా సోషల్ మీడియా కూటమికి విజయం రావడం కోసం విశేషంగా శ్రమించింది. అప్పుడు కూడా దయ్యం రోల్ ప్లే చేసిందా? సోషల్ మీడియా అంటే అంతా సోషల్ మీడియా కదా, అదే పనిగా ఉంటే సోషల్ మీడియా చాలా హత్యలు చేసింది ఆంధ్ర రాష్ట్రంలో. సోషల్ మీడియా మహిళల మాన ప్రాణాలను తీసింది. సోషల్ మీడియా కులాలను రేపింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సోషల్ మీడియాని నమ్మండి, సెల్ ఫోన్ ఉంది, యుద్ధం చేయండి అంటున్నాడు. సోషల్ మీడియా మంచి ఉంది, చెడు ఉంది, చెడు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను అడుగుతాను వాసుదేవ్ గారు 2 మాటలు, పవన్ కళ్యాణ్ గారు అందరూ క్షమాపణ చెప్తే బాగుంటుందని అన్నాడు. అందరూ రాంగ్ ఏముంది చెప్పండి.
నేను అదే కదా అన్నది. ఇప్పుడు మన లోకేష్ గారు అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం, అది తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు అని అన్నారు. ఏంటి అందులో ఉన్నా? కానీ అందరూ బాధపడ్డారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా బాధపడ్డారు కదా, అధికారులు అరిశారు కదా, దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు కదా. బాధపడదు ఎవరు? సంతోషపెడతారా? 6 ప్రాణాలు పోతే ఎవరైనా లోకేష్ గారు సంతోషపెడతారా? మీరు డిబేట్ అవుతున్నారు. బాధ సంతోషం గురించి నేను మాట్లాడట్లా, బాధ్యత గురించి మాట్లాడుతున్నాను. చాలా బాధ్యతగా ఉంది సార్. కాకపోతే నేను అనేది ఏంటంటే 3 పార్టీల రాజకీయం కాబట్టి కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు మీడియా ఎలా మెలగాలో టీడీపీ చెప్తోంది, మీడియా ఇలా ఉండాలి, మీడియాకి పోనీ ఇలా మెలగాలని రోజు పొద్దున్నే నాలెడ్జ్ సెంటర్ ఇవ్వనండి సార్. ఇప్పుడు మీరు 10 ప్రశ్నలు వేసిన గురుమూర్తి గారు ఈ బంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే మాట్లాడతాడు. నాలాంటి కూడా బంధాన్ని కాపాడే ప్రయత్నంలోనే మాట్లాడతాము, అంతే తప్ప వేరే విధంగా మాట్లాడడం. సరే, మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి అది వదిలేద్దాం. కడపలో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురంలో వర్మ గారు, అలాగే కాకినాడ నుంచి మాసాని రాజేష్, వీరందరి కోరిక మేరకు మనం వెనకటికి ఆకాశవాణి వినేవాళ్ళు, ఇంతమంది ఫలానా ఊళ్ళ నుంచి ఫలానా వాళ్ళు, వీరందరి కోరిక మేరకు విచిత్ర బంధం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల పాడిన పాటలాగా ఇప్పుడు వీరందరి కోరిక మేరకు అర్జెంటుగా లొకేషన్ డిప్యూటీ సీఎం చేయాలి. అది కూడా ఎందుకు చేయాలి? పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి. వాసుదేవ్ గారు ఇప్పుడు చెప్పింది దెయ్యం కథ దీనికే వర్తిస్తుంది. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదు, ఏదో నవ్వినందుకు అన్నట్టుగా నిజంగానే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలని అంటే అది వేదిక ఎక్కడ పరిష్కరించాలి? అది ఆ పార్టీలో పోలిట్ బ్యూరోలో మాట్లాడుకోవాలి. ముందర పోలిట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సంకీర్ణ భాగస్వామ్య పక్షాలని కన్విన్స్ చేయాలి, మాట్లాడుకోవాలి. అంటే సోషల్ మీడియాలో మాట్లాడి, వీడియో పెడితే, డిబేట్లో మాట్లాడితే